రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీ రైతు అప్డేట్స్. తెలంగాణ పింఛన్దారులకు జబర్దస్త్ గుడ్ న్యూస్ చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం. మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది కావడంతో ఒక్కొక్క సంక్షేమ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వెళ్తుండగా తాజాగా ఆసరా చేయూత పింఛన్ కూడా పట్టాలెక్కించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే ఈ ఆసరా చేయూత పెన్షన్ కింద వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులకు 4,000 చొప్పున, అలాగే వికలాంగులకు 6,000 చొప్పున ఆసరా చేయూత పింఛన్ని అందించబోతుంది. అయితే ఈ ఆసరా చేయూత పింఛన్ ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారు, అలాగే ముందుగా ఏ జిల్లా వారికి ఆసరా చేయూత పింఛన్ అందబోతుంది, ఈ ఆసరా చేయూత పింఛన్కి అర్హతలు, అనర్హతలు, అలాగే ఈ ఆసరా చేయూత పింఛన్ కింద పథకం కోసం అవసరమైన పత్రాలను నేను ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను అనమాట. అంతకంటే ముందు మన ఛానల్ని ఇప్పుడే కొత్తగా కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి. అలాగే లైక్ చేసి తోటి రైతులకి షేర్ చేయండి. మనం పెట్టే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ముందుగా మీరు చూసేయచ్చు. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పిన సమాచారం మీకు తెలుస్తుంది అన్నమాట. మీరు చేసే ఈ చిన్న సహాయం నాకు మరిన్ని వీడియోలు చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. అయితే తెలంగాణలో ఈ ఆసరా చేయూత పింఛన్ని ఇప్పటికే ప్రారంభించాల్సి ఉండగా కొన్ని సాంకేతిక కారణాల చేత ప్రారంభించలేదు. అయితే తాజాగా సీతక్క మాట్లాడుతూ ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పంచాయత్ గ్రామీణాభివృద్ధి శాఖ సీతక్క వారి గుడ్ న్యూస్ తెలిపారు. కొత్త సామాజిక పింఛన్లు మంజూరు కోసం అర్హత జాబితాను తక్షణమే సిద్ధం చేయాలని అధికారులకు కీలక ఆదేశం జారీ చేసిందనమాట. అయితే సీతక్క మాట్లాడుతూ ఏమన్నది, పింఛన్దారులను తక్షణమే ఈ రాష్ట్రంలో మంజూరు చేయాలని కోరుకున్నది. అయితే ఈ పాటికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆసరా చేయూత పెన్షన్ కింద ఒక అర్హత జాబితాను ఏర్పాటు చేసిందనమాట. అయితే దాని ప్రకారమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆసరా చేయూత పెన్షన్ని వృద్ధులకు, వికలాంగులకు, గీతా కార్మికులకు, ఒంటరి మహిళలకు ఇవ్వబోతుందన్నమాట. గత ప్రభుత్వం ఆసరా పెన్షన్ కింద, ఇప్పుడున్న ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆసరా చేయూత పెన్షన్ కింద ఈ 3,000 ఉన్నాయి, 6,000, 2,000 ఉన్నాయి, 4,000 చొప్పున అందించబోతుంది. అయితే దీనికోసం అర్హతలు ఎవరెవరంటే ప్రస్తుతం వాళ్ళు అందరూ తెలంగాణలో ఉండాలి, అలాగే ఆర్థికంగా ఆ కుటుంబం వెనకబడి ఉండాలి. మళ్ళీ దరఖాస్తుదారులు వృద్ధులై, వికలాంగులు, వితంతులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత, మళ్ళీ బీడి కార్మికులు, ఇలా ఏదైనా రోగాలు అవి ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఆసరా చేయూత పెన్షన్ పథకం అనేది అర్హత అయిద్ది అనమాట. అలాగే అదేవిధంగా చేయూత పథకం కోసం అవసరమైన పత్రాలు ఏమేమి కావాలంటే ఆధార్ కార్డు, వయసు ఉన్నవి, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, వైద్య ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు, పాస్ఫోటో, ఇలా కొన్ని అనేవి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆసరా చేయూత పెన్షన్ కింద అవసరమైన పత్రాలు అనేవి అడుగుతుంది. అయితే ఈ ఆసరా చేయూత పెన్షన్ని ఎప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తేనుందంటే మొన్న జరిగిన కులగణన సర్వేలో మరి ఈ వృద్ధులు ఎంతమంది ఉన్నారు, వికలాంగులు ఎంతమంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అనే దానిపై ఒక కమిటీని ఏర్పాటు చేసి ఇప్పటికే ఒక ప్రణాళిక సిద్ధాన్ని జాబితానైతే తయారు చేశారు. మరి దానికోసమే ఇప్పుడు ప్రభుత్వం కాడ నిధులు లేకపోవడంతో ఆర్థిక శాఖను నిధులు సమకూర్చాలని ప్రభుత్వం ఈపాటికే మనకి ఆదేశాలు ఇచ్చిందనమాట. అయితే ముందుగా ఈ తెలంగాణలో రైతు భరోసా పథకాన్ని అమలు చేసిన తర్వాత నెక్స్ట్ వెంటనే ఈ ఆసరా చేయూత పెన్షన్ని అమలు చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే సీతకు కూడా గట్టిగా దీనిపై మాట్లాడుతూ తెలియజేసిందనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.